మంది మూర్ఖులు అంటారు, మీ ప్రభు సిలువలో 3 మేకులు పీక్కోలేకపోయారా అని. పీక్కోలేక కాదు మూర్ఖుడా, చనిపోయిన వారిని బ్రతికించిన నా దేవునికి ఈ 3 మేకులు పీక్కోవటం కష్టమా చెప్పండి? ఆయన సిలువలో మరణించకపోతే నీ బ్రతుకుకు ఒక రక్షణ లేదు, విలువ లేదు. పాపంతో నీ బ్రతుకు నిండిపోయి నిత్య నరకానికి వెళ్ళి ఎక్కడ వేదన పడతావోనని ఆయన సిలువలో నీకోసం వేదన పడ్డాడు. నీకోసం ఉమ్మి వేయబడి, హేళన చేయబడి, పిడిగుద్దులతో గుద్దబడి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారండి. ఆయన వస్త్రాలు కూడా తీసివేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఒక రెల్లుని నెత్తి మీద గుచ్చారు, దాహానికి నీళ్ళు ఎగితే చిరకానిచ్చారండి. ఎంత బాధ పెట్టారు, ఎంత హింసించారు. ఆయన నీ కొరకు ఎంత భరించాడో తెలుసా? డొక్కలో బల్లిపు పోటు పొడిచారు. భారభరితమైన నీ పాపముల సిలువ భారం ఆయన భరించాడండి నిన్ను విడిపించడానికి. నీ పాప భారం భరించి నిన్ను విడిపించారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. క్రీస్తు దేహమందు పాపమునకు శిక్ష విధించారండి నిన్ను విడిపించడానికి. ఇప్పటికైనా నీ కోసం ప్రాణం పెట్టి